హలో, వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్. మా అమ్మ ఈరోజు తులసి చెట్టు నాటడానికి, మనీ ప్లాంట్ నాటడానికి 2 తొట్టిలు తెచ్చింది. మా అమ్మ షాపుకి పోయి 2 దీపాలు కొనుక్కొని వచ్చింది. ఒక్కొక్కటి 10 రూపాయలంట. అటనే తులసి చెట్టు విత్తనాలు ఒక ప్యాకెట్ 20 రూపీస్ అంట, అందుకే తెచ్చింది. టేబుల్ రోజ్ పువ్వు కూడా తెచ్చింది. నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టమంటే రాకుండా నేను చేసుకుంటాను పో అని నాకు అన్నం కూడా పెట్టలే. అన్నీ అయిపోయినాకే పెడతదంట. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే మా పాప వచ్చి అమ్మ నేను చెప్తామా నాకు చెప్పు అని కూర్చుని ఉంటే అది చెప్పింది. పాపం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను తులసి చెట్టు నాడదాము ఎట్లా అయినా సరే ఒక సిమెంట్ తొట్టి తెచ్చిన మంచిది. నాకు ఇష్టమే ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా. ఏదేమైనా ఊర్లో ఉన్నప్పుడు మట్టి విలువ తెలీదు, చెట్ల విలువ తెలీదు. బయటకు వచ్చిన తర్వాత చూశారు కదా, ఇందాక ఆ చిన్న విత్తనాలు కూడా 20 రూపీస్కి అమ్మినారు, తులసి విత్తనాలు. అది కూడా డబ్బులు పెట్టి కొనాల్సింది వచ్చింది. అంతేకాకుండా మట్టి కూడా బంగారంతో సమానం అంటే ఏమో అనుకున్నాం. టౌన్కి పోయినప్పుడు కానీ తెలియలేదు. ఒక స్పూన్ మట్టి కూడా డబ్బు పెట్టి కొనాల్సిందే, ఊరికే ఎక్కడ దొరకదు. అదే ఇంటి దగ్గర ఎంత మంచి ఎరువు ఉన్నా కూడా మనకు వాటి వాల్యూ తెలియక వేస్ట్ చేస్తుంటాము. మనీ ప్లాంట్ చెట్టు కూడా ఒక తొట్టిలో నాడదామనేసి ఒకటి పెద్ద తొట్టి, ఒకటి చిన్న తొట్టి 2 తెచ్చినాం. చూడండి, ఎట్లయినా ఒక ప్లేస్ని బట్టి విలువ మారుతుందని తులసి చెట్టుకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా అలంకారం చేస్తే ఎంత మంచిగా కనిపిస్తుందో అక్కడే ఒక దైవత్వం ఉట్టి పడుతుంది. అంతే, ఏదైనా మన జీవితమైనా అంతే. మనం ఉండే ప్లేస్ని, మనం ఉండే కల్చరు, మన బిహేవియర్ని బట్టే మన వాల్యూ కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీకేమనిపించిందో చెప్పండి. బాగున్నాయా నా చెట్లు? మరి ఏదో కొంచెం ప్రయత్నం చేస్తున్నా పెంచుదామనేసి. అదేంటిది నిత్యమల్లె అంటారు కదా, టేబుల్ రోజు, అది కూడా నాడదామని తీసుకొస్తా. అది కూడా లేదండి బాబు, ఫ్రీగా ఇవ్వమంటే అది కూడా డబ్బులు తీసుకున్నాడు ఆ నర్సరీ వాడు. టౌన్లో 2 మొక్కలు తెచ్చుకొని అమ్ముకున్నా బతికిపోతామేమో అన్నట్టుంది. ఇంకా మా వాళ్ళు ఏమో ఆకలో అని మొత్తుకుంటున్నారు. కానీ నేను మాత్రం ఇంట్రెస్ట్ వస్తే పని మాత్రం చేయకుండా వదిలిపెట్టాను. నేను కంప్లీట్ చేసేదాకా వదలను. అందుకే ఇంకా కూర్చున్నా. మీ ఆకలి తర్వాత చూద్దాంలే, అటు కూర్చోండి అనగాని నా పని నేను చేసుకుంటున్నా. అన్ని చెట్లకు నీళ్లు పోసి చెట్లు నాటేసుకున్నా మొత్తానికి. తర్వాత కొంచెం పెరిగినాక మళ్ళీ వీడియో తీస్తాను ఖచ్చితంగా. అప్పుడు ఎలా ఉన్నాయో చెప్పండి. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. అందరు బాగా సెలబ్రేట్ చేసుకోండి. చాతనైన కాడికి పూజ చేసుకోండి, ఎటువంటి హంగామా లేకుండా. ఓకేనా? మరి ఈరోజు నా చెట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. మా పాప వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా,